హలో అండి, ఎక్కడికి వెళ్ళాను ఇంత హుషారుగా ఎక్కడికి బయలుదేరుతున్నాను అనుకున్నారా? అరుణాచలమేనండి. నేను మా ఫ్యామిలీ మొత్తం స్టార్ట్ అయ్యాము. ముందు ఎనర్జీ లెవెల్స్ ఇలానే ఉంటే కార్ ఎక్కాక నా ఎనర్జీ లెవెల్స్ జీరో అండి. హెడ్ఏక్, ఇంకా వామిటింగ్స్ ఇవన్నీ నాకు ఫ్రీగా వస్తాయి. అండ్ ఇంకా కళ్ళు కూడా తెరవలేను. కార్లో వెళ్ళాలంటే నిద్రపోవడమే నా పని. సో కుదిరినప్పుడల్లా వీడియోస్ రికార్డ్ చేశాను, చాలా తక్కువగానే చేశాను. సో మేము నలుగురం అయితే అరుణాచలం స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ తిరుపతి దాటాక ఫుడ్ తినడం కోసం ఆగారు వీళ్ళు. నేనైతే ఏం తినను కూడా తినలేదు, వాటర్ కూడా తాగలేదు కనీసం. సో తింటే నా పని ఇంకా అంతే గోయిందనమాట. సో నాకు దారిలోనే దేవుడు కనిపించాడు, ఎందుకంటే నా వామిటింగ్స్కి. సో ఇప్పుడైతే మేము తిరుపతి దాటాక తమిళనాడులోకి ఎంట్రీ అయిపోయాము. సో తర్వాత తిరువన్నామలై టౌన్ అంటే అరుణాచలేశ్వర్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ, దీంట్లో కూడా ఎంట్రీ అయిపోయాము. రూమ్స్ కోసం వెతికామండి, ఆన్లైన్ బుకింగ్ వాళ్ళకే అన్నాడు. సో ఎందుకు వచ్చిన కూడా రూమ్స్ లేవు కదండి, లగేజ్ అంతా కార్లో పడేసి మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యాము. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు అండి, మొత్తం టౌన్లోనే తిరగడం అనమాట. అంటే మనం తిరుపతిలా కొండలో గుట్టల్లో కాదు. ఇంకా ఎడమ వైపు నుండి కుడికి స్టార్ట్ అవ్వాలి, గుడి దగ్గర నుండి. సో మనకు అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు గిరి ప్రదక్షిణ ఎలాగండి, ఇలా వెళ్ళండి, అలా వెళ్ళండి అని చెప్తారు. మొత్తం తమిళే, నాకు కొంచెం తమిళ వచ్చు కాబట్టి అలా ఇలా మేనేజ్ చేశాను అనమాట. సో ఇక్కడ వినాయకుడు ఉంటారనమాట. ఫస్ట్ వినాయకుడిని దర్శించుకుని అక్కడ నుండి మనము ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవ్వచ్చు. తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యే దారిలో ఇక్కడ నామాలు పెట్టేవాళ్ళు, నేను పెట్టించుకున్నాను. ఈ గిరి ప్రదక్షిణకి మాకైతే 7 గంటల టైం పట్టిందండి. కొంచెం ఫాస్ట్గా నడిచే వాళ్ళైతే 5-6 గంటల్లో వచ్చేస్తారు. మా అమ్మ కొంచెం స్లోగా నడుస్తుంది కాబట్టి మాకు ఇంత టైం పట్టింది. మధ్యలో ఆగుతూ కాఫీలు టీలు తాగుతూ కొంచెం ఆగి కూర్చుంటూ రెస్ట్ తీసుకుంటూ వచ్చాము. గంటలో 2 కిలోమీటర్స్ నడగలిగాం అనమాట. అయితే అలానే ఎవరికైనా కొంచెం పెద్దవాళ్ళకి ఖచ్చితంగా సాక్స్లు తీసుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం బెటర్ అండి. పెద్దవాళ్ళనే కాదు, 30 దాటిన వాళ్ళు, ఎందుకంటే 30 లోపు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలా అయినా నడిచేయచ్చు, మాకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, నాకు అరికాళ్ళు అంతగా నడిచేటప్పుడు ఇబ్బంది అనిపించింది, కానీ తర్వాత ఏం లేదు. గిరి ప్రదక్షిణ చేసే దారిలో మనకి 8 శివలింగాలు అయితే ఉంటాయండి. సో అవన్నీ నేనైతే వీడియో తీయలేదు. ఇలా దారిలో అంతా టెంపుల్సే ఉంటాయి. ఇలా మ్యాప్ కూడా ఉంటుంది, మనం ఎక్కడి దాకా వచ్చాము, ఎలా వెళ్ళాలి అనేసి. సో ఇట్లా మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మేము 2:30కి అయితే స్టార్ట్ అయ్యాము అర్ధరాత్రి. సో నాకైతే జనాలు కనిపించేలా, రాను ఇంకా జనాలు క్రౌడ్ అలానే ఉంటుంది. గిరి ప్రదక్షిణ ఎప్పుడైనా మనం ఉదయం 10 లోపే అవిపించుకోవాలి. అంటే 7-6 గంటల కాబట్టి దానికంటే ముందు ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే మధ్యాహ్నం ఉదయం ఎండలో మనం నడవలేమండి. సో నాకైతే కొంచెం నడిచేంతసేపు నాకు అరికాళ్ళ వరకే నొప్పులు వచ్చాయి, కానీ మా అమ్మ మా నాన్నకైతే కొంచెము చాలా కష్టంగా అనిపించింది. మా అమ్మ వెయిట్ ఉంది కాబట్టి. సో వాళ్ళకి తగ్గట్టుగా మనం వాటర్ బాటిల్స్ ఇంకేదన్నా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. వాటర్ బాటిల్ ఖచ్చితంగా ఉండాలండి. సో మనకి ఇబ్బంది అనేది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రెస్ట్ తీసుకుని వెళ్ళచ్చు. ఈ గిరి ప్రదక్షిణ ఒక ఎత్తు అయితే, నాకు దైవ దర్శనం ఇంకో ఎత్తు అండి. చెప్పాను కదా, ఇది 7 గంటలు పట్టింది. ఈ రోజు అయితే మహాశివరాత్రి రోజు ఫుల్ క్రౌడ్ ఉంది కాబట్టి సర్వదర్శనమేనండి, స్పెషల్ టికెట్స్ ఏం లేవు అంటే, ఉంటే కొనేవాళ్ళం కానీ. సో మేమైతే దర్శనానికి 6ంటికి వెళ్ళిపోయాం లోపలికి. ఇంకా తర్వాత వచ్చేసి 6 అయితే మనకి బయటకు వచ్చేసరికి 11:30 అయిపోయింది, దాదాపు 5:30 గంటల టైము. మధ్యలో నేనైతే ఊపిరాడదండి అసలుకి, ఎంత క్రౌడ్ ఉందంటే ఊపిరాడదు, బ్రీతింగ్ ఆడదు అసలు మనకి. ఇంకా దానివల్ల నేను ఒక 3 గంటలు అయిపోయిన తర్వాత ఒక చిన్న సందు ఒకటి దొరికింది బయటకు వెళ్ళిపోవడానికి. నేనైతే ఆ సందులో బయటకు వచ్చేసి వీళ్ళకి కూడా చెప్పాల, మా అమ్మ నాన్న కానీ, నేను ఇంకా రాలేనని కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాను. నాకు ఆ క్యూలోకి వస్తే చచ్చిపోతానేమో అనిపించింది నిజంగా. అంటే అసలు ఊపిరి ఆడట్లేదు, శ్వాస అందట్లేదు, కళ్ళు తిరుగుతున్నాయి, చెవులు దిమ్ములు పట్టాయి. ఈలోపు ఒక ఆమె శివపురాణం చదువుకుంటే ఆ బుక్తో గాలి ఇస్తే సరే అది తీసుకొని విసురుకున్నాను. బయట ఉచితంగా పాలు ఇస్తుంటే మా తమ్ముడు ఆ పాలు తెచ్చారు, తాగాను. ఇంకా ఫేస్ మీద నీళ్లు కొట్టుకున్నాను. ఆటోమేటిక్గా ఇంకా శివుడు అనుగ్రహించాడు, మళ్ళీ హుషారు వచ్చింది. సరే అని మళ్ళీ లైన్లో దూరాను అనమాట నేను. అయినా కూడా అంత ఈజీ కాదు, మళ్ళీ కూడా చాలా టైం పట్టింది. ఒక పక్క మా నాన్న కూడా షుగరు కదా, వణుకుతున్నాయి కాళ్ళు, నడుములు నొప్పులండి. నిజంగా 5:30 గంటల సేపు ఆ దర్శనం క్యూలో ఉండడం మామూలు విషయం కాదండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడన్నా ఆగి కూర్చోవచ్చు, వాటర్ తాగొచ్చు, ఏమైనా తినొచ్చు, కానీ ఇది చాలా కష్టం అండి. కానీ ఆ శివుని అనుగ్రహం వల్ల మేమైతే పూర్తి చేశాము. ఇది డెకరేట్ చేశారనమాట శివరాత్రి రోజు అక్కడ ద్రాక్ష పళ్ళతో. సో ఈ డెకరేషన్ చేశారు, ఇంకా అభిషేకం చేశారు. అక్కడ క్రౌడ్ ఉంది, సరే అని దర్శనం చేసుకున్నాకైనా బయటకు వచ్చాకైనా గాలి పీల్చుకోవడానికి ఉందా అంటే, మళ్ళీ దర్శనం అయిపోయాక కానీ అంతే క్యూ ఉందండి. బయటకు వెళ్ళడానికి కూడా క్రౌడ్ ఉంది, అంత సామాన్యం కాదు బయటకు రావడం కూడా. కానీ ఎలాగోలా వచ్చేసాము. కానీ మహాశివరాత్రి రోజు గిరి ప్రదక్షిణ చేసుకొని దైవ దర్శనం చేసుకొని మేము ఉన్నామంటే ఆ 2 పనులు పూర్తయిన శివుని అనుగ్రహం ఉంది అరుణాచలంలో. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.